రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని భారీ చోరీ చోటు చేసుకుంది. అలాగే ప్రశాంతి హిల్స్ పింగరి అపార్ట్మెంట్లోని 101 ఫ్లాట్లోని చోరీ చేసినట్టు కూడా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అందులోని 115 లక్షల వరకు నగదు, అలాగే 12 తులాల వరకు బంగారం కూడా చోరీ చేసినట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మనకి ఇప్పటికే దీనికి సంబంధించి విజువల్స్ కూడా ఇవాళ బయటికి రావడం కూడా జరిగిందనమాట. అయితే ఒక్కసారిగా మనం చూసుకుంటే 101 ఫ్లాట్లోని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ముఖ్యంగా ఆ ఫ్లాట్లో ఉంటున్న వాళ్ళు సాయంత్రం కుటుంబం అంతా కలిసి ఫంక్షన్కి వెళ్ళిన సందర్భంలోని ఈ చోరీ జరిగినట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఎప్పటి నుంచో నిఘా పెట్టారు అన్న విషయాలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు బయటకు వస్తున్నారు, సో ఫంక్షన్స్కి ఏ టైంకి వెళ్తారు, ఏ టైంకి వస్తారు అని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా నిఘా పెట్టినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే నిఘా పెట్టడం బట్టే వాళ్ళు ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళినట్టు కూడా వాళ్ళకి అక్కడ క్లియర్గా తెలిసింది. వాళ్ళు ఏ టైంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు నిఘా పెట్టారు. అండ్ వాళ్ళు ఇలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే దొంగలు అపార్ట్మెంట్లోకి చొరబడి ఈ చోరీ చేసినట్టు కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. ప్రజెంట్ ఒక్కసారిగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా మీకు చూపిస్తోంది. అండ్ అందులో మనం ఒక్కసారి కనుక చూసుకుంటే మొత్తం ఇద్దరు ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. రెడ్ షర్ట్ అలాగే బ్లాక్ హుడీస్ వేసుకున్నారు కదా వీళ్ళిద్దరు కూడా. ఈ పక్కనున్న ఈ అపార్ట్మెంట్ గోడ ఏదైతే ఉందో ఆ గోడ దూకి లోపలికి వచ్చినట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఎంతమంది సెక్యూరిటీ గార్డులు పెట్టినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అన్నదానికి ఇదే నిదర్శనం అని కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో వాళ్ళిద్దరూ చూస్తున్నారు కదా, ఒక్కసారి విజువల్స్లో మనం ఒక్కసారి క్లియర్గా చూస్తే వాళ్ళిద్దరూ పక్కనున్న గోడ నుంచి లోపలికి దూకారు. దూకిన తర్వాత కిందన ఎవరైనా ఉన్నారా అంటే మనకి అపార్ట్మెంట్స్కి వాచ్మెన్స్ కూడా ఉంటారు. అయితే వాచ్మెన్ ఉన్నారా లేదా అని చెప్పి ఒక్కసారి చూడండి విజువల్స్. ఒక్కసారి రూమ్ యొక్క డోర్స్ అన్ని కూడా బద్దలు కొట్టారు. అండ్ లోపలికి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మొత్తం చల్ల చెదురుగా బట్టలన్నీ కూడా కింద పడేసి, అంటే మొత్తం బెడ్ మీద బట్టలన్నీ కూడా పడేశారు. బీరువా పగలగొట్టి ఆ బీరువాలో ఉన్న నగదు అలాగే బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే వాళ్ళు దొంగతనం చేశారు. ఆల్రెడీ మనం అపార్ట్మెంట్ చూస్తున్నాం, ఎంత రెసిడెన్షియల్గా ఉంది. అంటే మొత్తం కూడా సీసీ కెమెరాస్ పకడ్బందీగా, అసలు లోపలికి ఎవరు ఎంటర్ అవుతారు, ఎవరు ఎగ్జిట్ అవుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలోని అపార్ట్మెంట్స్ మొత్తం కూడా పకడ్బందీగా మొత్తం కూడా సెక్యూరిటీగా పెడుతున్నారు. మరి పెడుతున్నప్పటికీ కూడా ఇటువంటి చోరీ జరిగిందంటే ఇక్కడ ఎవరి వైఫల్యం కనిపిస్తుంది అన్నది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక చూస్తున్నారు కదా, ఒక్కసారి విజువల్స్ చూడండి. దొంగతనం చేసి ఆ ముందు ఉన్న బ్లాక్ హుడీ వేసుకున్నారు కదా, చేత్తోని బంగారం అలాగే నగలు పట్టుకొని వస్తూ ఉన్న ఫుటేజ్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి కనుక చూస్తున్నారు కదా. అయితే వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచి అసలు నిఘా పెట్టారు, ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాలి. అసలు ఎందుకంటే అపార్ట్మెంట్లోని మనం ఉన్నప్పుడు అసలు ఎవరు ఏ టైంకి బయటకు వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు అన్న విషయాలు క్లియర్గా అంచనా వేస్తే తప్ప ఇటువంటి దొంగతనం అయితే చేయలేరు. అలాగే అపార్ట్మెంట్లోని కెమెరాలు ఎక్కడున్నాయో, మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని కూడా మొత్తం వాళ్ళు పకడ్బందీగా ఒక స్కెచ్ అయితే ఇక్కడ ప్లాన్ చేసినట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఒక్కసారిగా విజువల్స్ కనుక మనం చూసినట్లయితే మొత్తం కూడా అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న ఈ గోడ ఏదైతే ఉంది, ఈ ప్రహరీ గోడ నుంచి వాళ్ళు దూకి లోపలికి రావడం, అలాగే స్టెప్స్ని వాళ్ళు యూజ్ చేసి పైకి వెళ్ళిన తర్వాత దొంగతనాలు చేసి, అంటే ఈ యొక్క రూమ్ డోర్స్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి మొత్తం కూడా దొంగతనం చేసి, అంటే బీరువా అంతా బద్దలు కొట్టి లోపల ఉన్న నగలు డబ్బు కూడా తీసుకొని బయటికి మళ్ళీ వాళ్ళు ఎలా అయితే వెళ్ళారో అలాగే స్టెప్స్ మీద నుంచి కిందకి దిగి మళ్ళీ గోడ దూకి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికే ముఖ్యంగా ఈ దొంగతనాలకి సంబంధించి అటు చెడ్డీ గ్యాంగ్ అని లేకపోతే బీహారీ గ్యాంగ్ అని చెప్పి చాలామంది హల్చల్ చేస్తూ ఉన్నారు. దొంగతనాలు కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఏ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు, ఈ ముసుగు దొంగలు ఏ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇద్దరైనా, వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాలి. అండ్ ప్రజెంట్ మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ యంగ్స్టర్స్లా కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం చూసుకుంటే ఇద్దరు కూడా కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారా అన్నట్టు కూడా మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇద్దరు యంగ్స్టర్స్, మంచి భవిష్యత్తు ఉంది. ఏంటి అసలు ఇలా ఇంత పగడ్బందీగా దొంగతనం చేయడానికి వీళ్ళకి అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా ఈ విజువల్ చూసిన తర్వాత కూడా చాలామంది ఇలాగే ప్రశ్నిస్తున్నారు. మనం ఎంత
పగడ్బందీగా సెక్యూరిటీ ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నా లేకపోతే ఇండివిజువల్ హౌసెస్లో ఉన్న దొంగతనాలు మాత్రం తప్పవు అని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతుంటే ఇంకా మనం సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకొని లాభం ఏంటి, అండ్ వాచ్మెన్స్ని పెట్టుకొని లాభం ఏంటి, అండ్ ముఖ్యంగా ఇక్కడ నైట్ టైం వాళ్ళ దొంగతనం చేస్తూ ఉంటే ఆ యొక్క అపార్ట్మెంట్కి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు సెక్యూరిటీ గార్డ్స్ మనకి ఎప్పటికప్పుడు ఉంటారు, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ వాచ్మెన్ సపరేట్గా ఉంటారు. మరి వాళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారు, ఎవరు లోపలికి ఎంటర్ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు అన్న విషయాలు కూడా కనీసం పట్టించుకోవట్లేదా అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అండ్ సీసీ కెమెరాస్ హోల్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సీసీ కెమెరాస్లో ఏం జరుగుతోంది, ఎక్కడ ఏ ప్లాట్లో ఏం జరుగుతోంది, ఎక్కడైనా అసౌకర్యంగా ఉందా అని చెప్పి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటూ ఉండే పర్సన్ కూడా ఉంటారు కదా. మరి ఈ దొంగతనం జరిగేటప్పుడు సీసీ కెమెరాల దగ్గర ఉండే ఆ పర్సన్ లేరా? నైట్ టైం ఒక అపార్ట్మెంట్ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు అసలు ఆ అపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఏంటి, ఎవరైనా ఎంటర్ అవుతున్నారా, ఎవరైనా ఎగ్జిట్ అవుతున్నారా అని చెప్పి సీసీ కెమెరాలు చెక్ చేసుకునే పరిస్థితులు కూడా అక్కడ లేనట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ లోపల చూస్తున్నారు కదా విజువల్స్, ఒక్కసారిగా మనం మళ్ళీ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది ఆ విజువల్స్. కనుక మనం ఒక్కసారి స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే లోపల ఉన్న సామాన్లు అంతా కూడా ఎంత చిందరవందరగా పడేశారో క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం కూడా వాళ్ళు వెతికినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం బట్టలు కావచ్చు అన్నీ కూడా మంచం మీద పడేశారు. అండ్ ఎక్కడికక్కడ సామాన్లు కూడా ఇగో చూడండి, డోర్ కూడా వాళ్ళు బద్దలు కొట్టారు, మంచం పైన ఉన్న బెడ్షీట్లు అవి ఇవి అన్నీ కూడా తీసేశారు. అండ్ ఒక్కసారి కనుక ఇగోండి విజువల్స్లో చూడండి క్లియర్గా. రైట్, ఒక్కసారి మనం విజువల్స్ చూస్తున్నాం కదా. బీర్వా ఈ మధ్యకాలంలో మన ఈ అపార్ట్మెంట్స్ లాంటివి వచ్చిన తర్వాత ఐరన్ బీర్వాలు ఎక్కువ ప్రిఫర్ చేయడం లేదు. నార్మల్గా వుడెన్ బీర్వాలు మనం ఇంట్లోని డైరెక్ట్ అటాచ్ చేసుకునేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ కూడా మనం చూస్తుంటే సేమ్ అదే మాదిరిగా ఉంది. లోపల కబోర్డ్స్ అది మనకి జస్ట్ ఇలా కొట్టిన వెంటనే అది ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది, చూస్తున్నారు కదా. వుడెన్ బీర్వాలు అవి మొత్తం కూడా వుడెన్ కబోర్డ్స్ అనుకోవచ్చు. బీర్వా అనే దానికన్నా కబోర్డ్స్ అంటే ఇంకా బెస్ట్ అనమాట. అయితే కబోర్డ్స్ మనకి ఒక్కసారిగా అది కొట్టేసరికి, ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమైనా వస్తువులు తెచ్చుకున్నారా అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా చూడాలి. ఎందుకంటే దాన్ని బద్దలు కొట్టడానికి వాళ్ళ దగ్గర ఏమైనా సుత్తి కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా వాళ్ళు ఉపయోగించారా అన్న విషయాలు కూడా తెలియాలి. అండ్ వెళ్తున్నప్పుడు కూడా చూస్తున్నారు కదా వాళ్ళు డబ్బు నగలైనా లేకపోతే ఇంకేమైనా తీసుకెళ్తున్నారా, ఎందుకంటే అంత పెద్ద మూటలాగా కట్టి ఆ ముందునున్న వ్యక్తి ఏదైతే బ్లాక్ కలర్ హుడీ వేసుకున్నాడో ఆ అబ్బాయి తీసుకొని వెళ్తున్న విజువల్స్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ నిజంగా ఇంత దొంగతనం జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికి కూడా కొంచెం కూడా శబ్దాలు వినిపించలేదా? ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లోపలికి ఎంటర్ అయ్యారు, ఎందుకంటే అవి బద్దలు కొడుతున్నప్పుడు కనీసం సౌండ్స్ వస్తాయి. 101 ఫ్లాట్ నుంచి ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఫంక్షన్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కొంచెం కూడా అంటే దృష్టి పెట్టలేదా అన్న విషయాలు కూడా ఇక్కడ ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ మొత్తం ఆ ఏరియా చూసుకుంటే మొత్తం కూడా ఒక చాలా క్లియర్గా ఉంది. అంటే ఇటువంటి దొంగతనాలు కానీ ఏం జరగకుండా చాలా సెక్యూరిటీ ప్లేస్ లాగా అనిపిస్తోంది. కానీ నిజానికి ఆ సెక్యూరిటీ అక్కడ లేనట్టు కూడా మనకి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే క్లియర్గా కనిపిస్తుంది.